వచనాలు 29, 33 వచనాలు కలిసి చదువుకుందాము. 3 వచనాలు మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 28, 29, 30. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగు చేసుకుని త్రాగుతున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనమే పరీక్షించుకోనిలా తీర్పు పొందక పోదుము. ప్రసంగి 8వ అధ్యాయము 7వ వచనం. క్షమించడమా, ప్రసంగి 7వ అధ్యాయంలో కార్యారంభం చదవమా. 7, 8వ వచనం. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుని మా పరలోక తండ్రి, గొప్ప దేవ, ఇచ్చిన వాక్కును బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆకాశం గతించిన నీ మాటలు గతించవు. మా యొక్క తండ్రి మట్టి శరీరము ఎప్పుడు గతించుకున్నా మాకు తెలియదు, కానీ మీరు ఇచ్చిన గొప్ప రక్షణ మాత్రం తండ్రి కొనసాగుతూనే ఉంటుంది. దాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మేము ఏది పోగొట్టుకునక తండ్రి దేవ, మీరిచ్చే వాటిని సంపూర్తిగా పొందుటకు మాకు సహాయము దయచేయము. నీ నామానికే మహిమ తెచ్చుకోమని, శిలువ చాటున బుద్ధిహీన తెలుసు జ్ఞానము లేని వాడిని మరుగుపరచమని, రక్షకుడు విమోచకుడు యేసు ప్రభు యొక్క నామమున స్తుతిస్తూ దినముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య లేఖన భాగాల్లో 7వ అధ్యాయం 8వ వచనము, కార్య ఆరంభము కంటే కార్య యొక్క అంతము మేలు. మనము మేలు చేయాలనుకుంటాం, కానీ ఏం చేస్తామో కీడే చేస్తాం. లేవాలనుకుంటాము, కానీ ఆ సమయానికి లేవనే లేవు. ఈరోజు కూడా ఉదయకాలం కూడా మాస్టర్ గారు, నేను 4 గంటలకు లేచిపోతాను, నేను 4 గంటలకు లేచిపోతాను అంటారు. దాటిపోతుంది భయ మనిషి అనుకున్నా. 4 గంటలు లేచి ప్రార్థనకి వెళ్తా ఉంది. మంచిదిలే అని అనుకున్నా. కాడు దేవుడు దేవల్ల దేవుని కృప దాదాపుగా 2 గంటల నుంచి 3 గంటల నుంచి కూడా ప్రార్థన చేస్తూనే ఉంటాను. అందరి కొరకు చేస్తుంటాం. మీ పిల్లలు నాకు తెలియకపోయినా, వీళ్ళు నాకు తెలియకపోయినా, మీరు వచ్చే ప్రతి వ్యక్తి కొరకు ఒక్కొక్క వ్యక్తి స్వభావము, తలంపు, ఆలోచన ఎలా ఉంటాయో నేను కూడా దాదాపుగా వచ్చి 1 సంవత్సరం అయింది కాబట్టి నేను మీకు చెప్పలేకపోవచ్చు, కానీ అయినప్పుడు కూడా వారి కొరకు ఏం చేస్తుంటాను, ప్రార్థన చేస్తూనే ఉంటాను. కాబట్టి అందుకంటే చదువుకున్న వాక్య లేఖన భాగాల్లో ఆరంభము కంటే అంతము మేలుగా ఉండాలి, మంచిగా ఉండాలి. గత బ్రతుకు ఎలా ఉందో కాబట్టి ఆరంభంలో మంచిగా ఉన్నాం, బాగున్నామని చెప్పుకుంటుంటారు. కాబట్టి అందుకని మళ్ళీ అంతం వచ్చే లోపల లోకం ఎప్పుడు వస్తాం తెలుదు, కానీ నేను కూడా రక్షణ మారుమనసు పొందినప్పుడు ప్రార్థన చేసుకునేవాడిని. ప్రభా ఎప్పుడు చచ్చిపోతా నాకు తెలుదు, కానీ అయితే మరొకసారి నేను చేసిన ప్రతిదానికి కూడా నీ రక్తంతో కడుగు, పరిశుద్ధపరచు, స్వస్థే నీ రాజ్యములు తట్టు సహాయం తెచ్చి అని ప్రార్థన చేసుకుంటావని. అంటే మనిషికి ఏమంటే భయమో, మరణం అంటే మనిషికి భయం. ఏదైనా వదులుకోవచ్చును, కానీ మరణాన్ని వదులుకోండి ఎవరు ఇష్టపడరు. నేను అప్పుడప్పుడు అనుకుంటా, ఏమి లేకపోయినా నాకే ఇంకా కొంత బతకాలనుకున్నా ఉంటే, అధికారంలో ఉండే వ్యక్తి, కోట్లకు పడిగేట వ్యక్తి లోకం వదులుతూ వెళ్ళిపోవాలంటే ఎలా ఉంటుంది ఆ వ్యక్తి మనకేం తెలుసు. కాబట్టి అందుకని మరణించే సమయంలో కూడా డాక్టర్తో ఒప్పందం చేసుకుంటా ఉంటారు. నీకు 1,00,000 కోట్లు ఇస్తాను, 2 కోట్లు ఇస్తాను. రాజచోట్ల కూడా అలాగనే అన్నాడు డాక్టర్, నీకు 2 కోట్లు ఇస్తాను డాక్టరు, నన్ను బ్రతికించు. కాబట్టి మన ఉచితంగానే ప్రభు చేసిన మేలు బట్టి దేవునికి ఉచితంగానే దేవునికి ఇచ్చేది ఏది? దేవునికి ఇచ్చేది ఆరాధన, ప్రార్థన. దేవుని ద్వారా మనం పొందేది. అడుగుతున్నాం, ఒక భిక్షగాడు అడిగినట్టుగా. అయితే మనం అలా అడగటం లేదు. ఎలా అడుగుతున్నామో, మనం ఎవరు? తను ఎందరు అంగీకరించరు
వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. సువార్త ఒకటో అధ్యాయం 12 అధికారంతో మనం ప్రార్థించాం. ఊరికే ప్రార్థించాం. అప్పుడు ప్రార్థించాలంటే మనకు కూడా ఎట్లా ఉండాలి? మన ఉదయకాలం 5 గంటలకు అలా టైంలో ఇంకా లేచి అలా కూర్చున్నాను. దేవుని యొక్క తలంపు ఆలోచన అలా తిరిగింది. ప్రతి వ్యక్తిని ప్రభా ఈ వ్యక్తిని క్షమించు, ఈ వ్యక్తిని క్షమించు, ఈ వ్యక్తిని క్షమించు, ఇలా నేను ప్రార్థన చేస్తూ వస్తున్నా. అలా మహా దుర్మార్గులు, అన్యాస్తులు, అక్రమస్తులు అయినా అలా ప్రార్థన చేసుకుంటుంది. అనుకున్నాను ఎందుకు ఇలా చేశాను అనుకున్నాను. అయితే అదేమాత్మ దేవుని యొక్క ఆత్మ, దురాత్మ పట్టినాక ఏం చేస్తాం? వాడు ఎప్పుడు చచ్చిపోతాడు, వీడెప్పుడు కనపడకుండా పోతాడు, ఈయనెప్పుడు తీసేస్తాము, వీడు రాకుంటే బాగుంటుందేమో, ఇలాంటి తలంపులు ఎవరిస్తారు? అపవాది ఇస్తాడు. అపవాది మన దగ్గర 2 పనులు కూడా చేస్తుంది. శరీరం ఉంది కాబట్టి అపవాది పనిచేస్తుంటాడు. అయినా కూడా దేవుడు మనకిచ్చిన గొప్ప ఆదికితే ఆత్మ, శరీరము, తర్వాత ప్రాణం, ఈ 3 ఏం చేయాలంట? దేవుని కనపరచాలి, దేవుని హెచ్చించాలి. కానీ మందిరానికి వచ్చా కాబట్టి 2 మాటలు, ఒక మాట. మొట్టమొదటిసారిగా నేను కూడా ఎంతో మంది పాత వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వారి ముందు మనం ఆరాధించండి, మనకేముండదు, ధైర్యం ఉండదు. ధైర్యం లేని వారు ఏం చేస్తారు? కొంతమంది ఒక చిన్న పాటతోనే అలా దేవుని ఆరాధిస్తారు. కొంతమంది 1-2 మాటల్లో అలా దేవుని ఆరాధిస్తారు. నేను కూడా మొట్టమొదటిసారిగా ప్రభుని ఆరాధించే, ప్రభా లోకంలో తప్పిపోయిన గొర్రెలాంటి నన్ను తండ్రి నన్ను భుజం మీద వేసుకొని వచ్చి నీవు మందలో నన్ను పెట్టావయ్యా, ఈ మేలు చేసిందుకే నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను అని ఒక మాట అన్నాను. అంతవరకు దేవుడు ఏం కోరుతాడు? ఆరాధన కోరుతాడు. దేవుడు ఏదో ఆ 7 మాటలు 3 మాటలు లేదా చెప్పే మాటలన్నీ కూడా దేవుడు అవన్నీ కూడా కోరడు. అవి కొంత అలాగా మనకు పనిచేస్తాయి. దేవుడు 6 దినాలు ఏం చేశాడు? 6 దినాలు సమస్తం కూడా 7వ దినం విశ్రమించాడు. 6వ రోజు మానవం చేశాడు. ఈ ప్రకృతి అంతా కూడా 5 రోజుల్లోనే దేవుడు చేశాడు. కాబట్టి ఒక్కొక్క దాన్ని మనం వర్ణించలేం. భూమిని కావచ్చు, నీరు కావచ్చు, సూర్య నక్షత్రాలు కావచ్చు, గాలి కావచ్చు, ఆకాశం కావచ్చు, ఏదో కొద్దిగా 1-2 మాటలు అలా చెప్పుకుంటూ పోతాం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రకృతి దేవునికి లోబడుతుంది. కానీ మానవులైన మనం దేవునికి లోబడం. అసలు నాలుక అసలే లోబడదు. మరి ఇతరుల గురించి చెప్పాలంటే నాలుక భయంకరంగా కత్తిలాగా పనిచేస్తుంది. నాలుక కింద విషంలాగా పనిచేస్తుంది. అదొక దగ్గర దేవుడి దగ్గర అలా పెట్టావంటే నిమిషంలో కూడా మనం అక్కడ ఉండలేం. మోషేతో దేవుడు అన్నాడు, ఎవడైనా కొండను ముట్టాడో ఏమవుతాడో? సస్తాడు, జాగ్రత్త. అలాంటి దినాల్లో లేదు. అందుకని కొరింథీయుల్లో రాస్తాడు ఆ మాట. ఏమని రాస్తాడు? 29వ వచనంలో, ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులైనారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనమే విమర్శించుకునేలా తీర్పు పొందక పోదు. మనమే జడ్జిమెంట్. కావలివాడా, వేళ ఎంత కాపలా? ఎవరు? మనమే కాపలా. ఎవరికి? మన హృదయంలో వెళ్ళేటువంటి వారికి. హృదయం అంటే కంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగట్టి మన హృదయానికి మనమే కాపలా. అయితే ఎక్కడి నుంచి పుట్టాయి? హృదయంలోనే పుడతాయి. ఎక్కడి నుంచి పుడతాయి? బయట నుంచి ఏమి రావు, మన హృదయంలోనే పుడతాయి. ఒక వ్యక్తిని చూస్తానే హృదయంలో పుడతాయి. ఆ వ్యక్తిని క్షమించాలంటే అరికాలు నరితో పొరపాటు ఎక్కడ కూడా ఇంచు కూడా బయటికి రాదు. ఇంచు కూడా. అందుకనే ప్రభువు చెప్పిన మాట, మీరు ఇతరులు క్షమించారా నీ పాపాలు కూడా క్షమించబడతాయి. ఎందుకు మన దేవుడు ఆ మాట చెప్పాడు అంటే ఇతరులు మనము క్షమించలేము. మనమే గొప్పవారముగా మంచివారముగా నా అంత మంచివారు ఎవరు లేరు. ఎంత దుర్మార్గుడు! ఎవరు? సౌలు. ఎంత ఇంటింటా వెళ్ళి స్త్రీలను పురుషులు లేకుండా బయటికి వీడ్చాడంటే అంతకంటే దుర్మార్గుడు ఎవరైనా ఉంటాడా? అలాంటి వారిని అననీయాను పంపించి అతని మీద చేతులు పెట్టి ప్రార్థించాడు. ఏమన్నా? ఆయన కూడా ఏమన్నాడు? ఇడు మహా దుర్మార్గుడయా, వద్దు అన్నాడు. అయితే దేవుడు అన్నాడు, నేను ఏర్పాటు చేసుకున్న సాధనం దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అది గ్లాస్ కావచ్చు, అది ప్లేట్ కావచ్చు, అది సట్టు కావచ్చు, ఏదైనా సరే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అది ఆయన పని, మన పని కాదు.
అందుకని పెళ్ళి అయ్యే ముందు కూడా ఎట్లుంటాడు, పెళ్లి కూతురు తలకనుకుంటే అంటుంది. పెళ్ళి అయిన తర్వాత ఏం చేస్తుంది, ఉదిరిచి అంటుంది అంతే. ఆ చుట్టుపక్కల పక్కన ఎవరు ఆ విధానం కనపడరు. కాబట్టి రక్షణ మారుమనసు పొందిన మనము, రక్షణ మారుమనసు పొందిన దినాలలో ఎలా ఉంటామో పరిగెత్తుతా ఉంటాం, ఎక్కడ కూడా వెళ్తా ఉంటాం, బైబిల్ చదువుకుంటాం, ఫలాని వ్యక్తి రాలేదంటాం, అరే ఎలాగైనా పట్టుకోదా అంటావు, తీసుకున్నా మందిరం పెట్టాలంటాం. లాస్ట్ టైం అంటాము ఈడొద్దయ్యా వాడొద్దయ్యా. ఎవరుండాలి, నువ్వు ఒకడే ఉంటావేమన్నా? నీతిమంతులు లేడు ఒక్కడు లేడు, నీతిమంతులు లేడు ఒక్కడు లేడు, అందరూ ఏకముగా. ఎంత భయంకర మాట రాశాడు మాట మాట. కాదు అందుకని ప్రతివారు తమను తాము తగ్గించుకొని ఏం చేయాలంట, అలా సాగిపోవటమే. గుడికి ఎడమకి చూడవద్దు, తిరగద్దు, వాళ్ళని చూడవద్దు. ఎవరు చూడాలి, నీళ్ళ మీద నడవని చెప్పిన ప్రభునే చూడి. నిన్ను పిలిచిన వాడు ఆయనే, మనుషులు పిలవలే, దేవుడే మనం పిలిచాడు. అప్పుడప్పుడు అనేకులకు నేను కూడా మందిలో ప్రభా వీడు ఇట్లున్నాడు, వాడు అట్లున్నాడు, ఇది చెప్పేవాడు. దేవుడు మాట్లాడినాడు, ఆ వ్యక్తిని గురించి మాటలు చెప్పావే, ప్రభుని గురించి ఎవరిని చెప్పావా, యేసుని గురించి చెప్పావా, కనీసం ప్రార్థన చేశావా? ప్రభా నన్ను క్షమించయ్యా. ఆ తలంపు ఆలోచన నీకు పుట్టదా, నీకు ఆలోచన రాదా, తలకాయలో మెదడు లేదా, హృదయంలో ఆత్మ లేదా నీకు? ఎలా మాట్లాడుతావు ఒక వ్యక్తిని గురించి, నీ కూతురు గురించి, కొడుకుని గురించి నీ మాట్లాడుకుంటావా? ఎంత గుట్టుగా ఉంటాం మనం. ఇది సంఘం. ఎవరిది సంఘము? క్రీస్తు ప్రభు స్వరక్తం ఇచ్చి పన్న సంఘం. ఎవరిని తీసేస్తావు? చాలా మంది తల్లెంచుకొని లాగేస్తా ఉంటారు. వాళ్ళు ఊడుతూ ఉంటే ఏం చేస్తారు, ఎప్పుడు తీసేస్తామా అని ఆలోచన చేస్తారు. అందుకే ఇది బాధ కలిగిస్తుంది. కాబట్టి ఒక్కొక్కటి తీసి ఎలా ఉంటుంది, ఎవరు మిగలరు. హృదయములోని దురాశలు తీసేయి, నష్టపరిచేవాడిని తీసేయి, ప్రభు సన్నిధికి వచ్చేవాడిని అలా కాసేపు. బ్రదర్ దేవసామి ఉండేవాడు, ఆయన పేరే బైబిల్ దేశం. భక్తిగారుడు ఎప్పుడు బైబిల్ పట్టుకుంటారు, కానీ ఆయనకు ఆ పేరు ఉందో లేదో కానీ దేవజనుడికి నాకు తెలియదు. కానీ దేవసామి అనేవాడు డ్రైవర్గా పనిచేసేవాడు. ఎక్కడికి బండి పడిపోయినా, ఏది పడిపోయినా, డిఆర్ దగ్గరిపోయినా, ఏమి దగ్గరిపోయినా ఎప్పుడు కూడా బైబిల్ తట్టుకొని ఇలా వెళ్ళేటటువంటి వాడు. వాళ్ళు చెప్పారు, అయ్యా బైబిల్ పక్కన పెట్టారు. ఇదేనయ్యా ఇదే నాకు ఉద్యోగం ఇచ్చింది, ఇదే నాకు ఆశ పొడిగించి, ఇదే భూమి మీద పెట్టింది. వాళ్ళు బండి ఎట్లా పడుకుంటున్నావా అంటారు. పడింది ఎందుకు పడిందో ఏమో మనకు తెలుసు. దేవుడు నా పక్షం, నాకెవడు విరోధి. ఆయన కూడా లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయనకు ఆ ఉద్దేశమేనగా ఆయన సాక్ష్యం కడప ప్రాంతంలో అనేకులకు ఆయన పేరు దాసేకుల పారు కాదు, ఆ యొక్క దాసుని పేరు బైబిల్ దేవసాయం అంటే అలాగ పేరు విలబడింది. కానీ మన పేరు ఎక్కడైనా ఉందా? ఎవరైనా తీసేది దాంట్లో ఉందా? ఎవరైనా కొట్టే దాంట్లో ఉందా? ఎలా ఉంది మన పేరు? భలే గొప్పగా చెప్పుకుంటుంటాం. నేను వాడిని భలే కొట్టాను, వాడిని భలే తిట్టాను, ఇలా చెప్పుకుంటుంటాం. నేను వాక్యానికి బాగా చెప్పాను, ఒక కనీసం ఎక్కువగా ప్రార్థన చేశాను, ఆ రోజు ఉపవాసము ఆ వ్యక్తి కొరకే ఉన్నాను. ఇప్పుడు అనుకుంటారా? అప్పుడు కూడా అనుకో. ఆ బలలో పాలు పొందే మనం ఏం చేయాలంటే మనమే విమర్శించుకోవాలి, మనమే పరీక్షించుకోవాలి. అంతేగాని ఎవరు కూడా ఒక వ్యక్తిని ఇలాంటి వాడిని వేరు చూపించడానికి అది ప్రభు యొక్క ఏర్పాటు. నువ్వు ఎప్పుడు మందిలోకి వచ్చి ఏం చేయాలా? ఆ వ్యక్తిని స్వీకరించాల్సిందే. ఆయనకి ఏ పనులు ఉన్నాయో, ఆలోచనలు ఉన్నాయో, ఎలా ఉన్నాయో మనకు తెలుసు సుమా. అన్నం భోజనం సరిగా వస్తాడు ఆ వ్యక్తి, అప్పుడే వస్తాడు. సరిగా మంచి టయానికి వచ్చాడు భోజనానికి. దేవుని వాక్యానికి రాలేదయ్యా. వాడు ఎప్పుడు వచ్చినా నీ ఇంటికి నీ కుమార్తె, నీ అల్లుడు, మనవడు ఎప్పుడు వచ్చి ఏం చేస్తావు? ఇక కాసేపు ముందు వచ్చింటే బాగుండు కదా ఇలా చెప్తావు. కానీ భోజనానికి వచ్చాను చెప్తావా? మీటింగ్ అయిపోయిందని చెప్తావా? ఆ వ్యక్తి ఎప్పుడు వచ్చినా ఆయన పరిస్థితి ఏమిటో మనకు తెలుసు. బయట ఉన్నవాడు కానీ లోపలికి వచ్చిన తర్వాత రాయబడింది, దేవుడి చేత ఆశీర్వదించబడిన వారలా లోనికి రండి, లోపలికి రా, కూర్చో, అన్నం భోంచేస్తావా, టీ తాగుతావా, పరామర్శిస్తాం. దేవుడు కూడా అదే పని దేవుడు మన పట్ల చేసేట మేలు. 2వ రాజులు 1వ అధ్యాయము 2వ రాజులు 1వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి.
రెండవ రాజులో మొదటి అధ్యాయంలో వ్రాయించిన వాక్య లేఖన భాగం మరుగుతాయి చదవక. ఆహాబు మరణమైన తర్వాత మోయాబీయులు ఇశ్రాయేలు మీద తిరగబడి అహజ్య సోమ్రోన్లో తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయలుజేబునందుకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడునో లేదో విచారించుడని దూతలు పంపగా, యెహోవా దూత తిషియుడైన ఏలియాతో ఈలాగు సెలవిచ్చాను, నీవు లేచి సోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనము, ఇశ్రాయేలు వారిలో దేవుడున్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయలుజేబునొద్దకు మీరు విచారింపబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచం మీద నుండి దిగిరాకుండా నీవు నిశ్చయముగా మరణమోదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. తరువాత ఆ దూత రాజునొద్దకు వచ్చిరి. మీరెందుకు తిరిగి వచ్చిరని అతడు వారిని అడుగగా, వారు, ఒక మనుషుడు మీకు ఎదురుపడి మిమ్మల్ని పంపిన రాజునొద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజెప్పుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులో దేవుడున్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయగు బయలుజేబునొద్ద విచారణ చేయుటకు నీవు దూతలు పంపుతున్నావే, నీవెక్కిన మంచం మీద నుండి దిగిరాకుండా నిశ్చయముగా నీ మానవదు అని అతని పలికనని కాదు చెప్పు. కాబట్టి ఏలియా ఎలాంటి వాడు రోషం గలవాడు. ఎలాంటి వాడు? ఏలియా రోషం గలవాడు, పౌరుషం గలవాడు, దహించు అగ్ని ఉంటున్నాడు. ఏలియా దగ్గరికి, ఎవరి దగ్గరికి, నా ప్రభుత్వ దగ్గరికి వెళ్ళవచ్చునేమో కానీ ఏలియా దగ్గర ఎవరు కూడా వీళ్ళు అయితే ఎగతాళి చేసేవాళ్ళు దండిగా ఉన్నారు. ఎగతాళి చేసేవారు. బోడివాడ ఎగతాళి చేశారు. ఎవరిని ఏలియాని ఎగతాళి చేశారు. ఆయన ఏలి తెలిసానా? రెండవ రాజులు 1వ అధ్యాయము 10వ వచనం. అందుకు ఏలియా, నేను దేవజనుడై అగ్ని ఆకాశుడు దిగవచ్చి నిన్ను 70 మందిని దహించును కాక అని 70 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశముడు దిగి వాని 70 మందిని దహించాడు. కాబట్టి ఏలీషా ఇలాంటి వాడు. ఏలీషా గొప్ప ప్రవక్తగా ఉన్నటువంటి వాడు. ఏలియా అగ్ని రథములు, అగ్ని యొక్క గుర్రముల చేత కొనుక్కోబడినవాడు. ఎక్కడికి? మరణము చూడకుండా కొనుక్కోబడినవాడు. హానోకు కూడా వెళ్ళాడు. కానీ అయితే మోషే తర్వాత ఏలియా యేసు ప్రభు దగ్గర కనపడ్డారు. ప్రభా, మన ముగ్గురం ఎక్కడ ఉంటామంట? ఇక్కడే పనశాల కట్టుకొని ఇక్కడే తినకుండా ఇక్కడే ఉందాం, మంచి బిల్డింగ్ ఉంది, బాగా భోజనం ఉంది, విశ్వాసులు ఉన్నారు, అడినంత డబ్బు ఇస్తున్నారు, వీళ్ళంతా మనకి అనుకూలంగా ఉన్నారు అని దినాల్లో ఎక్కడ వారు అక్కడే పర్మనెంట్ అయిపోయారు. వచ్చేటప్పుడేమో ఎలా వచ్చారు? ప్రభు నమ్ముకొని వచ్చారు, ప్రభుని విశ్వాసం ఉంచారు. ప్రభు ఎక్కడికి నీరు పళ్ళ మెరుగును నిజమో దేవుడు కొంతవరకు ప్రయాణం అలా చేశారు, అలా వెళ్ళిపోయారు. తర్వాత ఏమైపోయింది? ఇల్లు గొప్పగా అయిపోయింది, మందులు గొప్పగా అయిపోయింది, డబ్బు గొప్పగా అయిపోయింది, నాకు అనుకూలమైన గొప్పగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడే ఉండాలి. మనం చెప్పినట్టు ఇంటేనే చాకుడు, లేకపోతే అది చాకుడు కానే కాదు. మనం చెప్పినట్టు ఇంటేనే చాకు, లేకపోతే చాకుడే కాదు. ఏం చెప్పాలి? అది చేయి, ఇది పెట్టేసేయి, అక్కడ మీటింగ్ పెట్టు, ఇది పెట్టు, అది పెట్టు, ₹1,00,000 ఏంటేమంటాడు? ప్రార్థన చేయంట. ₹1,00,000 మాత్రము ప్రార్థన చేయి. తీసేము. నా చేతిలో ఉందా? ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. ఒక వ్యక్తిని పెట్టాలన్నా, ఒక వ్యక్తిని తీసివేయాలన్నా ప్రభు చేతిలో ఉంది. ప్రభు చేతిలో ఉంది. యేసయ్య భక్ష్యంగా దగ్గరికి
ఎంతమంది వచ్చినప్పుడు కూడా ఏం చేశాడంట ఆయన? ఏం చెప్పాడు? భార్య భర్త అలా వెళ్ళారంట. భార్య భర్త వెళ్ళి అడిగారంట, మా ఇంతకు విడాకులు ఇచ్చేయండి, రైట్ తీసుకోమన్నా అంట. తడుకో ఒక 10 నిమిషాలు నుండి ఒక అరగంట పోయి ప్రార్థన చేసుకొచ్చి ఇలా చెప్పాడంట. దేవుడు ఒప్పుకోలేదన్నా అంట. దేవుడు ఒప్పుకోలేదు. వాళ్ళన్నా అంట, మాకు కూడా ఏమొచ్చింది? మార్మోన్స్ వచ్చింది, మేమిద్దరు ఇప్పుడు కలిసే ఉంటాము. ఎవరితోన్నారు? విడిపోదామని వచ్చిన వారు ఏం చేశారు? మళ్ళీ కలిసే ఉంటామని వచ్చారు. ఈ దినాలు విడిపోయిన సంఘాలు ఎక్కడ కూడా ఎక్కడ కలవటం లేదు. అంటే వారు దేవుని ఆత్మ ఉందా? పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటున్నారా? దేవుని వాక్యం పట్టుకున్నారా? వాగ్దానం పట్టుకున్నారా? వాగ్దానం లేదు, ఏమీ లేదు. ఏం కాల? వారి స్వసిష్టమే వారికి, వారి ఇష్టమే వారికి. ఇక దైవత్వంతో వారికి పని లేదు. ఊరికే చెప్పేది నేర్చుకున్నారు, గంటల వాక్యం నేర్చుకున్నారు, ఎక్కడ ఏ వాక్యం చెప్పాలో ఆ వాక్యం చెప్పినారు, అనుకూలంగా వెళ్తా ఉన్నారు. అలాగనే ఇక్కడున్న ఈ వ్యక్తి కూడా చేసిన పని ఏమిటంటే, ఏం పేరు? అహజ్య. ఏం పేరు? అహజ్య గారు చేసిన ఆ పని ఎవరు లేరంట? ఇశ్రాయేలీలు ఎవరు లేరంట? ఇశ్రాయేలు దేవుడు లేడు, ఇశ్రాయేల్లో దేవుడు లేడు. కాదు ఎక్కడ పోవాలంట? ఆ దేవత దగ్గరికి వెళ్ళు, దేవత దగ్గరికి వెళ్ళు. ఏం చేయాలా? పోయి అడిగి రాపండి. సోది అడిగేవాళ్ళు తమకు అధికారం ఉంటే చాలు ఎక్కడికి వెళ్తారు? గుంటూరుకి వెళ్ళిపోతారు. తమకు అధికారం ఎక్కడికి? హెబ్రోనుకి వెళ్తారు. ఏం చేస్తారు? అక్కడ విచారణ చేస్తా ఉంటారు. ఇప్పుడు కనీసం అంటే రాత్రితో ప్రార్థన చేయరు, కొన్ని గంటలు ప్రార్థన చేయరు, ఇది విచిత్రం ఆలోచన చేయరు. వెంటనే వారు ఏదనుకుంటే అదే జరగాలి. అలా జరగకపోతే ఎంతో భయంకర మాట. ఏమన్నాడు? వారికి ఎదురు వెళ్ళాడు. ఎవరికి? ఆయన అక్కడి నుంచి వస్తుంటే, వారు ప్రజలు వస్తుంటే, ఈయన ఇక్కడి నుంచే ఏలియా వారికి ఎదురుగా వెళ్ళారు. ఏమంటున్నాడు? తాను ఎక్కిన మంచం మీద నుంచి ఏం చేయాలంట? తాను ఎక్కిన మంచం మీద నుంచి కిందకి దిగక మునిపే ఏమైందంట? మనం చనిపోతారు. చనిపోతావు అని ఎవరి గురించి చెప్పండి, ఎట్లుంటుంది? ఎంత ధైర్యం ఉండాలి. ఒకవేళ బతికాడు అనుకో, ఏమవుతాడు? ఏలియా ఏమవుతాడు? ఏలియా పనికిరాడు, అసలుకి ఏలియా పనికిరాడు, ఆయన ప్రవక్త కాడు అని ఇలా చెప్పేటాడు. ఏలియా రోషం గలవాడు, ఏలియా పౌరుష రోషం కలిగించేటి వాడు. ఏలియా ఏది చెప్పితే ఎవరు వింటున్నారు? ఏలియా మాట ప్రకృతి వింటున్నది, కానీ రాజులు పరిపాలన చేసే వాళ్ళు మాత్రం ఏలియా మాట వినటం లేదు. అందుకనే మరణానికి అనగా తానే చనిపోవాలని చెప్పలే, దేవుడు తాను బయలుపరిచాడు. నా మాట వినకపోతే లోకంలో పాపంలో చీకటిలో వారిని నమ్ముకున్న వ్యక్తిని నువ్వు ఆచరించావు కాబట్టి, పూజించావు కాబట్టి, అడిగావు కాబట్టి నేను లేనా? నీ ప్రియుడు ఎలాంటి వాడు? నా ప్రియుడు 10,000లో అతి కాంక్షణీయుడు. ఆయన రోషం గలవాడు, పౌరుషం గలవాడు, దహించి అగ్నిగా ఉంటున్నాడు. నీకేది కొదువైనా చాలా మంది అనుకుంటా ఉంటాడు, భార్య కావాలన్నా ఏం కావాలా? ఉరికి వచ్చేస్తుందా భార్య? సంఘం ఉరిగా వచ్చేస్తుందా? ఎన్నో అడుగుతుంటారు. ఏం చేస్తాం? ఎన్ని అబద్ధాలంట? ఒక్కటి కూడా తక్కువ ఆడుతుంట. అన్ని అబద్ధాలు ఆడించాలంట. అలా తెచ్చుకోవాలంట. వాడు వచ్చిన 3 రోజులకే తాగి భయంకరంగా ఊగుతా పోతా ఉంటాడు. వాడు 3 రోజులకే వాడు కొట్లాడుతూ ఉంటాడు. వాడు 3 రోజులకే పోలీస్ స్టేషన్ వెళ్తా ఉంటాడు. ఇలాంటి వాడు కారణము ఏమిటి? వాడికి రక్షణ లేదు, మారుమనసు లేదు, బాప్తిజం లేదు. ఏం బాప్తిజం తీసుకున్నవారు, రక్షణ పొందినవారు, మారుమనసు పొందినవారు కోర్టుకు వెళ్ళడం లేదా? పోలీసుకి వెళ్ళడం లేదా? మందిరాలు చీల్చడం లేదా? వారికి వీరికి తేడా ఏమిటి? అయినా వీడు నెమ్మదిగా ఏం చేస్తాడు? వాడు చీలిపోయినా నెమ్మదిగానే ఉంటాడు. వీడు ఏమి లేని ఏం చేస్తాడు? భయంకరంగా జీవిస్తాడు. ఎవడైనా భార్యను కొట్టాలని కోపం వస్తే ఏం చేస్తాడు? పోయి ముందు పెళ్లి చేసుకొని వస్తాడు. ఎందుకని? వారు కొట్టాలంటే ఏం చేయాలి? పెళ్లి. ఈ వేరే వాళ్ళు కొట్టి ఊరుకుంటారా? కాళ్ళు చేతులు తీసి పెడతారు. లోకములో అనగా ప్రభుని నమ్ముకున్నప్పుడు కూడా మనకు అప్పుడప్పుడు కొంత ఇలాంటి పని చేస్తూనే ఉంటాయి. మా చెల్లెళ్ళు ఇంట్లో వాళ్ళంతా భయంకరంగా కొట్టారు. నేను మా తమ్ముళ్ళు అంతా వెళ్ళాం. వెళ్ళి కత్తలు తీసుకు వెనకలు పడ్డా. వాడు ఒక్కలేడు ఇంట్లో. అంటే ఏమి? ఆ దినాలలో ఒక అమ్మాయిని ఒక ఇంటికి ఇస్తున్నామంటే ముందు వాడు అన్నదమ్ములు ఎంతమంది అని అడిగారు. ఎందుకనే? ఎప్పుడైనా కష్టకాలం వస్తే తన చెల్లెలకి అక్కగారికి ఏదైనా సహాయం చేసేవారనే ఉద్దేశంతో అలా అడిగేవారు. ఒకవేళ అదిగిన బెడిసి కొట్టింది అనుకో, ఏమైనా అమ్మాయి మీద చేయి వేసి ఏం చేస్తారు? ఎక్కడ కీలు అక్కడే ఇడిచేస్తారు. ఇక ఇంట్లో ఉన్నాడు, అదే పద పరారైపోతాడు.
అనగా ఆ దినాలు అలాంటి దినాలు. ఈ దినాలు ఎలాంటి ఉంది? ఒక్కొక్క అమ్మాయి ఇంట్లో చాలు, ఒక్కొక్క అబ్బాయి ఇంట్లో చాలు. ఇక ఆస్తి ఎంత మంది అనుకుంటారు. వాడు ఎప్పుడు చదువుతాడో తెలియదు, ఈమె ఎప్పుడు చనిపోతాడో తెలియదు. కాబట్టి మనకు కావలసిన ఒకే ఒకడు ఎవరైనా ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయన ప్రభు. ప్రతి వారి కుటుంబము క్షేమగా ఉండాలనే చూస్తాము. కానీ అయితే ఏం చేస్తాము? విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థ పరచును. కాబట్టి యొక్క ఆజ్ఞా గారు చేసినటువంటి పని ఏమిటంటే ప్రభు మీద ఆధారపడలే, వాగ్దానం మీద ఆధారపడలే, ప్రభు చిందాన్ని ఆశ్రయించరా. ఏం చేశాడు ఆయన? ఏలియా చెప్పాడు. తర్వాత 16వ వచనం, అతడు వచ్చి రాజును చూచి, ఇశ్రాయేలు మధ్య దేవుడున్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవతకు బయలుదేరునొద్ద విచారణ చేయుటకై దూతలు పంపితివే, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మానవుడు అని చెప్పాను. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయాను. ఎందుకు చనిపోయాడు? ఏలియా చెప్పాడు. దైవాన్ని ఏదో విచారించకుండా, దేవుని అడగకుండా నీ ఇష్టానుసారం వెళుతున్నావంటే నువ్వు మరొకరైతే పర్వాలే, లోకంలో ఉన్నవాడితే పర్వాలే, ప్రభుని ఎరిగిన వాడుకోండి, ప్రభు దగ్గర ఉండి తన స్వచిత్తమును ఎరిగించేటి వాడు, దేవుని యొక్క వాగ్దానం పట్టుకోక. ప్రతి వారు అనుకుంటారు అలాగనే. మా సంఘ పెద్ద కూడా మననే మహిమలో పిలబడ్డాడు. ఆయనకు మంచి వాగ్దానం ఇచ్చాడు. నీవు నన్ను కన్నులారా చూచెదవు అని ఇచ్చింది వాగ్దానం. పిల్లలు తీసుకున్నాడు, చదివినాడు, చూపించినాడు, జోలు పెట్టుకున్నాడు. తర్వాత ఏం చేసేంటే అంత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అది ఆడబెట్టి ఇంకొక వాగ్దానం తీసుకున్నాడు. ఎందుకని? నీవు నన్ను కన్నులారా చూసావు, ఓ వెళ్ళిపోతానేమో భయం. అంటే నువ్వు వెళ్ళిపోతే ఇంకో రాలేరా? నువ్వు వెళ్ళాలన్నా అక్కడేముండాలి? అక్కడ వేకెన్సీ ఉండాలి. ఎవరో చెబితే కాదు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నీవు కన్నులారా నన్ను చూస్తావు. యోబు బతికిన దినాల్లోనే ఏం చూశాడు ఆయన? ఏం చూశాడు? పోయిన దానికంటే రొట్టింపలు చూశాడు, రెండంతలుగా చూశాడు. దేవుని వాక్యము రెండంచెలా ఖడ్గము లాంటిది, ఖడ్గము లాంటిది. కాబట్టి ఏలియా సామాన్యుడి వాడు కాదు. దైవసేవకుల్ని నువ్వు గొప్పగా చూడటం ద్వారా నీకే మేలు. ఒకే లోపాలున్నాయా? లోపాలున్నాయా? తప్పేమీ లేదు. డైరెక్ట్గా పోయి అడగవచ్చు. డైరెక్ట్గా ఇలా పరిస్థితి ఇలా ఉందని చెప్పడమే ధర్మం. సంఘ పెద్దలు అంటే ఒక గవర్నర్ ఉన్నట్టు లెక్క. మీకు తెలుసో లేదా? నా దృష్టిలో సంఘ సేవకులు లేకపోతే ఎవరు చూసి ఉండదు. ఎవరు చూస్తారండి? సంఘ పెద్దలు చూసేది. ముఖ్యమంత్రి పోయినారంటుకో, రాష్ట్రపతి ఎవరు చూస్తారు? గవర్నర్ చూస్తాడు. ప్రధానమంత్రి పోయి ఎవరు చూస్తారు? రాష్ట్రపతి చూస్తాడు. అది వారి ధర్మం. అయితే మనం కూడా ఎలా ఉండాలి? ప్రభుకి నమ్మకస్తులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి. ప్రభు పిలిచిన పిలుపుకి నమ్మకస్తులుగా ఉండాలి, సాగిపోయేవారుగా ఉండాలి. కానీ ఈ యొక్క ఆజ్ఞ ఎలా ఉన్నాడు? ఆజ్ఞ అలా లేడు. ఇతరుల దేవతల మీద ఆధారపడ్డాడు. మనము మన స్వయిష్టమైన మనం ఎంత బలహీనమో, మనకున్న ప్రార్థన ఎలాంటిది? వాడి అయినా రెండంచెల ఖడ్గం ఏది? ప్రార్థన. ఏంటి? ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదాలే శరణ్యం. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదాలే శరణ్యం. అంతులేని ప్రార్థించు విశ్వాసి ప్రార్థనలో పోతాడు. అంతులేని లోకములో వింత వింత శోధనలు. ప్రార్థించు విశ్వాసి ప్రార్థనలో పోరాడు. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదాలే శరణ్యం. కాబట్టి మరియ గారు యేసు ప్రభు యొక్క పాదాల వద్దే కూర్చుంది. ఆమె బలహీనమైన ఘట్టం కదా. ఆమె బలహీనమైన ఘట్టమైన ఎవరి దగ్గర ఉంది? బలవంతుడైన పాదాలు పట్టుకుంది.
ఆయన పాదాలు ఎలాంటివి? అపరంజిని పోలినవి, కూటమి వేయబడిన అపరంజి పాదాలు ఆ యొక్క మరియ అలా పట్టుకుంది. అందుకని దేవదేవుడు భక్సింగ్ గారు కూడా ఎప్పుడు కూడా ప్రార్థనలో ఎవరు ఏది చెప్పినా, సమస్య చెప్పినా ప్రార్థన చేసేటాడు. మనకు అలాంటి ప్రార్థన ఏమి లేదు. ఇప్పుడు మన నోటిదే శాసనం, మన నోటే ఖడ్గమైపోయింది, మన తలంపులే ఖడ్గమైపోయినాయి, మన ఆలోచనలే ఖడ్గమైపోయినాయి. అది ఏది చెప్పింది అది అలా జరగాలి. లేదంటే ఏలియా లాంటి వాడు కూడా ఏం చేశాడు? అదే పరిగెత్తిపోయినాడు. ఏం చేశాడు? రేపు లోపల నీ తలకాయి నీ నెత్తి మీద జాగ్రత్త. ఎవరన్నారు? ఆ మహాతల్లి ఆ మాట ఆనంతో ఏలి ఏం చేశాడు? అదే చెప్పకుండా పరిగెత్తిపోయాడు. అలాగనే వెళ్ళిపోయాడు. అయినా దేవునికి స్తోత్రం, ఏలియా అలా వెళ్ళిపోయాడు. ఇది అనుకున్నాడు ఎక్కడో పోతాలి, ఏమైపోదని. తాను మానించాడు కానీ ఏలియా మాత్రము మానించకుండా అలా కొనిపోబడ్డాడు. దేవునికి స్తోత్రం. మరణించినా ఏముంటుంది? మన వరకు నమ్మకంగా ఉండము. నేను నీకు ప్రభు బిడ్డలు మరణించినా ఒకటే, బ్రతికినా ఒకటే, ప్రభు కొరకే జీవిస్తాం. ఎందుకని? ఏనుగు బ్రతికినా అలా చెప్పేవాళ్ళు పాత రోజుల్లో. బతికినా 1000 రూపాయలు, సచ్చినా. ఎందుకని? దాని యొక్క అవిశేషాలు, దాని యొక్క ఎముకలు, దాని యొక్క చర్మం ఎంతో ఉపయోగపడతాయి. ఎలీషా చనిపోయినా ఆ ఎలీషా ఎముక తగులితే పడేమేంట? వాడు బ్రతికాడు. మనం చచ్చిపోతే ఇంటి పక్కన కూడా రాడు, ఈ పక్క అట్లా కూడా తిరిగాడు. తెచ్చాడంటే వాడు ఆ సైడ్ ఎందుకు తిరిగారు? మనుషుల్లాగా చూస్తారు. అరే దేవుని బిడ్డ, ప్రభు నమ్ముకున్నవాడు లోకాన్ని విడిచిపెట్టాడు, ఒకసారి అలా వెళ్ళి చూసొద్దాం. మరి మనము ఎక్కడ చూస్తాం? అక్కడ ఇలాంటి శరీరాన్ని చూడలేం. ఇలాంటి శరీరం చూస్తాం, మహిమగల శరీరం అక్కడ చూడ్డానికి ఈ శరీరం లోకంలోనే. అందుకని అహజ్యా ప్రభుని ఆశ్రయించగా అలాగా లోకంలో పాపంలో దాని వైపు చూచాడు కాబట్టి ఏలియా చెప్పాడు, అలాగనైనా మానించాడు. మరొక వ్యక్తి చూద్దాం, చూడండి. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 12వ వచనం. ఆషాయ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములో జబ్బు పుట్టి బహు బాధపడినను. దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక ఎవరిని పట్టుకున్నాడు? వైద్యులను పట్టుకునేను. ఆశ తన పితరులు కూడా నిద్రించి తన ఏలుబడి యందు కాదు ఉద్దేశం తలంపు ఏమనగా, ఈ యొక్క ఆశ అని పేరుకి అర్థమే వైద్యుడు. ఆశ అని పేరుకు అర్థము అదే వైద్యుడు. ఆ వైద్యము తన శరీరపినది ఉపయోగించుకోలేకపోయాడు. లాస్ట్కి ఏం చేశాడు రాయమంది? యెహోవా యందు విచారణగా, దేవుడిని నమ్ముకోక, దేవుడు బాగు చేత నమ్మక అలాగ లోకములో అలా వెళ్ళిపోయాడు. ఆ వైద్యాన్ని ఆశ్రయించాడు. ఆయన పొందిన డబ్బుల చేత మనకి స్వస్థత నిర్గమకాండ రాస్తాడు. ఏం రాస్తాడు? యెహోవాయే స్వస్థపరచువాడు, యెహోవాయే ఆయనే. గాయం రేపువాడు ఆయనే, గాయాన్ని కట్టువాడు ఆయనే. కానీ కొద్దిగైనా వాక్యం పైన కొద్దిగా విశ్వాసం ఉంచాలి. కొంతైనా అంత లేకపోయినా కూడా 100% లేకపోయినా కొద్దిగైనా 2 మాటలు ఆరాధన చేస్తే ఎట్లుంటుంది అంటే హృదయంలో ఏం లేదు. దేవుడు లేకపోతే ఎవరుంటారు? ఏముంటారండి? దయమే ఉంటుంది. దయం ఉన్నవాడు ఆరాధన చేస్తాడా? ఆరాధన చేయలేడు. ఎందుకు చేయలేడంటే ఆ లోకంలో ఉంది. డబ్బున్నవాడు ఏం చేస్తాడు? ఏదైనా తిన్నాడు వెంటనే డబ్బు బాధిస్తాడు. డబ్బులు ఏం చేస్తాడు? రాసుకోపోయా మళ్ళీ ఇస్తానంటాడు. దేవుని మందిరానికి వచ్చి, గుమ్మంలోకి వచ్చి 2 మాటలు దేవుని ప్రభుని నువ్వు ఆరాధించలేకపోయినావంటే నువ్వు ఎవరి లెక్కలో ఉన్నావు? ఏ లెక్క? దేవుని లెక్క లేకపోదా? నాక దేవునికి లెక్క. వేదనతో నా తల్లి నన్ను కనింది. ఎవరికి ఆ వేదన? సంఘానికి ఆ వేదన, ప్రభుల వారికి ఆ వేదన, పౌలు గారికి ఆ వేదన. నీకు లేదా వేదన? మందిరికి రావాలి, వస్తున్నావు, ప్రార్థన చేయకుండా వెళ్ళిపోతావా? ఆరోగ్యం వెళ్ళిపోతావా? వచ్చి పోయేవానికి ఆ తల్లి అనుకుందంట, మన ఈ మిద్దె పని ఏం కట్టాలంట? ఏం కడతాం? ఏమిచ్చాడు ఆయన? పైన ఒక అందులోకి మేడగట్టి అందులో ఏమైనా ఒక మంచం, పీట, ఏది కావాలో అలా మార్చింది. ఆయన ఎప్పుడు ఇట్లా వచ్చింది ఎక్కడ ఉంటా అంట? ఇక్కడే భాష. మన ఇంట్లో ఏం స్థలమై ఉండదులేండి. మన ఇంట్లో వేరే వారికి
మన ఇంట్లో వేరే వారికి స్థలమే ఉండదు. ఒకవేళ ఎవరైనా వచ్చినా ఎక్కడ ఆయన బుక్ చేస్తామో అక్కడ ఏదో ఒక హోటల్, ఇక్కడ ఒక హోటల్. ఎందుకని ఆయన ఇక్కడ ఉండలేడు. మా దగ్గర కూడా బీజేపాల్ గారు వచ్చారు. బీజేపాల్ పాతలు కొంత తెలిసి ఉంటుంది. బీజేపాల్ గారు హెబ్రోన్లోనే ఉంటాడు, దేవజన భక్ష్యం గారి దగ్గర పక్కలోనే ఉంటాడు. అలాంటి బీజేపాల్ గారు ఆకర్షింపబడ్డాడు. అయితే అమెరికాలో ఉండే బిలిగ్రామ్ ఆకర్షపడి అలాగని వెళ్ళిపోయాడు. కొంతకాలం అక్కడే ఉన్నాడు. అలాంటి వ్యక్తి హాస్పిటల్లో పడ్డాడు, రోగిగా పడ్డాడు. తర్వాత తను ప్రార్థన చేసుకున్నాడు. ఏమని? ప్రభా, నన్ను క్షమించయ్యా, నీ కొంత కడుగు, నేను తిరిగి ఎక్కడికి వెళ్తాను? తిరిగి హైదరాబాద్ హెబ్రోన్కి వెళ్తాను, దేవుడు భక్ష్యంగాతో కలిసి సేవ చేస్తాను. ఇలాగ ప్రార్థన చేశాడు. ఎవరు? బీజేపాల్ గారు. ఈ దినాల్లో చీలిపోయిన వారు, పక్కకి వెళ్ళిపోయిన వారు ఎవరైనా పొరపాట్లు కూడా అడగండి, వాడు సపారు వేసుకొని జల్సాగా తిరుగుతూ ఉంటారు. శాకుడే, మంచి 7 మాటలు చెప్పేవాడే హెబ్రోన్ తిరిగి పెట్టుకుంటాడు. హెబ్రోన్ ఎక్కడంటే గుంటూరుకు వస్తాడు, గుంటూరు నా దగ్గర రామంటే ఇంకొకటికి వెళ్తాడు. ఎవరు వీళ్ళంతా మోసగాళ్ళే. ఒకవేళ డైరెక్ట్గా ఇది కూడా వినపడతా ఉంటుంది. నాకేమీ భయమేమిలే. ప్రభు కొరకు జీవించు, నమ్మకంగా జీవించు, యథార్థంగా జీవించు. ఒకవేళ నువ్వు సత్యాంతుడు అక్కడే ఉన్నా పర్వాలే. సంఘానికి ఎలా ఉండాలి? నమ్మకస్తుడిగా ఉండు, యథార్థవంతుడిగా ఉండు. అక్కడే ఉన్న ఆ యొక్క పెద్ద కోనేటిలో ఏముందంట? నీరు నిలవ ఉంది. ఎవ్వరు మొదటిసారి దిగినా ఏమవుతుంది? బాగుపడ్డారు. నువ్వు అక్కడే సత్యాంతుడు అక్కడే ఉండి అనేకులు క్షేమ కలిగించే కంగ కాపురిగా నువ్వు ఉన్నావంటే దేవునికి స్తోత్రం. భేదాలు పెట్టేవాడిగా, చీల్చేటటువంటి వాడిగా, ఆ ప్రాంతములకు వెళ్ళేటటువంటి వారిగా మనం ఉన్నామంటే ఎంత నష్టము కలిగించేటటువంటి వారం. కాబట్టి బీజేపీ గారు తిరిగి పశ్చాత్తపడి బిలిగ్రాను వదిలివేసి తిరిగి హెబ్రోన్కి వచ్చాడు. హెబ్రోన్లో ఎలా ఉంటుంది తెలుసా? అంతా గుంటనక్కలే, పేరుకు మాత్రమే పక్షంగా ఉన్నా మేము సహచరులము, ఆయనతో పని చేసేవాళ్ళు ఇలా చెప్పుకుంటున్నాడు. తప్పిపోయిన కుమారుడు చెప్తే వాక్యం వాళ్ళు చెప్తారు. తప్పిపోయిన కుమారుడు వచ్చాడు, ఆ యొక్క తను ఏం చేశాడు? ఉంగరం వేశాడు, చెప్పులు వేశాడు, బట్టలు ఇచ్చాడు, వద చేశాడు అంటాడు. ఒక సేవకుడు విశ్వాసి తిరిగి వచ్చాడంటే వానికి ఏమి కూడా, వానికి పాట అయ్యారు, వాక్యం వేరు, మందిరం వేరు. ఎట్లుంటుంది? ఎవరిలో హెబ్రోన్ సంబంధించిన మనమే హైదరాబాద్ సంబంధించిన మనమే. అనేకులు అన్నారు, అన్న బీజేపీ గారికి మందిరం ఏందన్న, ఆయన వెళ్ళిపోయాడన్న, అమెరికాకి వెళ్ళిపోయాడు, బిలిగ్రామ్తో వెళ్ళిపోయాడు. అయితే ఆయన ఎలా వచ్చాడు? పశ్చాత్తాపంతో వచ్చాడు. పశ్చాత్తాపంతో తిరిగి మన దగ్గరికి వచ్చాడు. వాళ్ళకి కూడా జాలి, దయ, కనికరం లేదు. అది ఏముంది? వాళ్ళకి బోధ మాత్రం బ్రహ్మాండంగా చేస్తారు. వాళ్ళకి రూమ్మేట్స్ ఉంటారు, వాళ్ళకి పని చేసే వాళ్ళు ఉంటారు. ఆయన చెప్పేదానికి అందుకని ప్రభు అన్నాడు, వారు చెప్పుతారు కానీ వారు చేసేవారు కాదు. ఎంత భయంకరంగా ఈ దినాల్లో మనం కూడా చూస్తూ ఉన్నాం, వింటా ఉన్నాం. అయితే ఎవరికి కూడా ఏం చెప్తే ఎవడు ఏమంటాడో ఏం కాదు, ఎవరు కోపడతారో ఏమో. ఎవరు కొరుకుంటున్నాం? మనము ప్రభు కొరకు జీవిస్తున్నాం. ప్రభు రాత్రి వచ్చి ఒకవేళ పిలిచాడు అనుకో, పేరు పెట్టి సుందరప్రసాద్ రాబోయే అంటే ఏమంటాం? అయ్యో మంచి కోయిలముడి మందిరం బాగా దొరికింది, తినుకుంటా కూర్చున్నాను నేడే, ఇంకా కొద్ది రోజులు ఉన్నాంలే అనుకుంటున్నా. లేకుంటే ఎట్లుంటా? ఏమనుకుంటా అండి? ఒకవేళ పెద్దపాలు అక్కడ ఉన్నాను, 8 నెలలు మహా తల్లులు బయటికి వాళ్ళే తాళం వేసి బయటికి నెట్టేసి వాడిపోతాలే అని అక్కడ ఏ సేవకుడు అడిగింది లేదు, ఎవరు కూడా ఆశ్రమించింది లేదు. అయితే దేవుడి దయ, దేవుడి కనుక 8 నెలల తర్వాత ఒక చిన్న కబురు అలా వచ్చింది. అయ్యా కోయిలముడి ఖాళీగా ఉంది, వెళ్ళు. ఎవరిచ్చారు? ఇది దేవుడిచ్చాడు. దేవుడి దయ, దేవుడి కనికరం. అంతేకాని మనం ఇచ్చింది కాదు. ఏరియా పరారైపోతాంటే పండుకుంటే ఇలా తట్టాడు. ఎవరు? దేవుని దూత తట్టి ఏం చేశాడు? అదిగో లేచి తినవయ్యా, రొట్టె ఎక్కడుంది, నీళ్ళ బిడ్డ అక్కడ ఉంది. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఏది ఇచ్చినా కూడా. అలాగా హాగరు అలాగని వెళ్తా ఉంది. బిడ్డని కింద పడేసింది. పిల్లవాడు ముత్తుకుంటున్నాడు, అరుస్తున్నాడు, దాహం వేస్తా ఉంది, నీరు కావాలన్నాడు. ఎవరిచ్చారు? ఎవరు ఇవ్వలే. దేవుడే ఆ యొక్క నేను ఏం చేశాడు? నీటి బుగ్గలు అక్కడ పుట్టాయి. ఎవరిచ్చారా నీరు? దేవుడిచ్చిన నీరు సమృద్ధిగా తాగింది, తిత్తి నింపుకుంది, తిరిగి ప్రయాణం అయిపోయింది. ఉద్దేశము తలంపు ఆలోచింటే మన స్త్రీ అని కొంత బలహీనంగా అడవిలో ఒంటరిగా ఆ బిడ్డనెత్తుకొని ప్రయాణం చేసిందంటే ఎంత ధైర్యం ఉండాలి ఆమెకి. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి కానీ వెళ్తా ఉన్నాడు.
మధ్యదారిలో ఎవరు చేత ఎక్కినాడు? దొంగల చేతులు వాడు దొరికాడు, కానీ ఈమె మాత్రం ప్రయాణమై అక్కడ గమ్యం సరాసరిగా వెళ్ళిపోయింది. ఎంత గొప్ప ధన్యత! దేవుడు అబ్రహాము దీవించాడు, అబ్రహాము ఆశీర్వదించాడు, అబ్రహాము పంపాడు. దేవుడు చెబితే వెళ్ళాడు, దేవుడు చెబితే వెళ్ళాడు. కాబట్టి అబ్రహాము చేత పలికించాడు. మన యాత్రా జీవితంలో కూడా ఎప్పుడు లోకాన్ని ప్రభు రాకడ ఆలస్యం అనే పర్వాలే, అయితే మనం ఎప్పుడు పోతామో తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ మధ్యలో రోడ్డు క్రాస్ చేసే టైంలో ఇలా వస్తున్నాను, ఇలా తిరిగే టైంలో మనకు భయంకరంగా కారు ఇలా వచ్చింది. దేవుడు దయ, ఆడు వెంటనే దగ్గరకు వచ్చి మళ్ళీ స్టాప్ చేసుకుని ఇలా తిరిగిపోయాడు. లేకపోతే అయిపోయింది, కోయిల ముడికి నాకే బంధం. దేవుడు దయ తప్పించువాడు, మానవు తప్పించుట యెహోవా వశం. ఒకవేళ వెళ్ళిపోయినా పర్వాలే, వెళ్ళిపోయినా ఏం పర్వాలేదు. ఎందుకని ఉంటే ఇక్కడ ఉంటాం, లేకపోతే ప్రభుతో కూడా సదాకాలం రెండు విషయాలు. అందుకని ప్రభు చేసిన మేలు ఆరంభం కంటే ఆరంభం కంటే కార్యాంతం. ముందున్న మనసు, ముందున్న తలంపులు, ముందున్న ఆలోచన కలిసే ఉంటాం, పక్కలోనే కూర్చుంటాం. అట్లా పోతున్న వారికి చెడుగా చెప్తా ఉంటాం. ఎంత భయంకరమైన హృదయమో, మన నోరో, మన తలంపో, మన ఆలోచన దేవుడు అలా పలికితే మనం ఏమైపోతాం? చాలా భయంకరంగా ఉంటుంది మన జీవితం. కాబట్టి మనమే పరిశీలించుకున్నాం. ఎవరి మీద నేరాలు మోపొందుగా, ఎవరిని కూడా తృణీకరించుకుందుగాక. ప్రభు నిన్ను నన్ను తృణీకరించలే, మనం ఇక్కడే ఉండాలని, కలిసి ఉండాలని, సత్యేతరుగా ఎక్కడ పెట్టాలో మనకి తెలుసు. అందుకని యోగ్యముగా పాలు పొందితే అహజ్య తన ఇష్టానుసారంగా జీవించాడు, మరణము పొందాడు. ఆశ దైవాన్ని ఆశ్రయించకుండా లోకాన్ని ఆశ్రయించాడు, అలాగనే వెళ్ళిపోయాడు. అయితే బీజేపాల్ గారు ఎక్కడో ఉన్నట్టు వ్యక్తి తిరిగి హెబ్రోనికి తిరిగి రాగలిగాడు. ఇది దేవుని యొక్క దయ, కనికరం. ఆశను పొడిగించాడు. అందుకనే మనమే పరీక్షించుకొని వాళ్ళు పాలు పొందుటకు దేవుడు మనకు సహాయము చేయను గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుని